ప్రణయ్ బైక్ మీద వస్తాను అన్న ఒక్క మాటకి అభి కళ్ళల్లో మంటలు ఎగిసిపడ్డాయి. మన్నించు ప్రియా. పార్ట్ 58. నీకు బాగా గోరోజనం ఎక్కువైంది. నీ పని ఇలా కాదే అంటూ అమూల్య దగ్గరకు వేగంగా వచ్చి ఆమెను పట్టుకోబోయాడు. ప్రమాదం గ్రహించిన అమూల్య, అత్త నువ్వే రక్షించాలి అంటూ ఆమె వెనక దాక్కుంది. మీ అత్త వెనక దాక్కుంటే వదులుతానా? నీకు ఈ మధ్య నేనంటే లెక్క లేకుండా పోయింది. నా మీదే సెటైర్స్ వేస్తున్నావు. రాధ ఆగరా అంటున్నా వినకుండా అమూల్య చేయి పట్టుకొని లాగాడు. అంతే. మామయ్య మామయ్య అంటూ అరవసాగింది. ఏయ్ నేనేమన్నానే, డాడీని పిలుస్తున్నావు కంగారుగా అన్నాడు. అయినా అమూల్య ఆపలేదు. మామయ్య మామయ్య అంటూ మరింత గట్టిగా అరవసాగింది. ఆపు అంటూ ఆమె నోరు ముయ్యబోతుండగా, ఏంటి అమ్మి ఏమైంది? ఆనంద్ కంగారుగా వస్తూ అడిగాడు. అభి టక్కున చెయ్యి వెనక్కి తీసుకొని ఏమీ తెలియనట్టు పక్కకు నిలబడ్డాడు. చెప్పు అమ్మి, ఎందుకు అలా అరిచావు అన్నాడు. అభి వైపు చూసింది. అతను టెన్షన్గా చూస్తున్నాడు. చెప్పనా అన్నట్టు కళ్ళు ఎగరేసింది. అభి మొహం తిప్పుకున్నాడు. మరి బా అంటుండగా అయిపోయాను అనుకున్నాడు అభి. అదే మామయ్య, మీకు బ్లాక్బెర్రీ ఐస్ క్రీమ్ ఇష్టం కదా, తింటారని పిలిచాను అంది. అమ్మయ్య అనుకున్నాడు అభి. దీనికే ఇంతగా అరిచావా అనుమానంగా అన్నాడు. అవును మామయ్య, మీ ఐస్ క్రీమ్ అత్త తింటాను అంటుంది. మీ బావను సైడ్ చేసి నన్ను ఇరికించావా అన్నట్టు చూసింది రాధ. పాపం బావను తిడతాడు కదా మామయ్య అన్నట్టు చూసింది. రాధ వైపు చూశాడు ఆనంద్. అవునండి, కాస్త తింటాను ఇవ్వవే అంటే, అది మామయ్యకు, నీకు ఇవ్వను అంటూ నేను ఎక్కడ తింటానో అని కంగారుగా మిమ్మల్ని పిలిచింది. మేనత్తను, నాకంటే మీరంటేనే దీనికి ఎక్కువ ప్రేమ ఫిర్యాదుగా అంది. అబ్బబ్బా, అత్త కోడళ్ళిద్దరు ఏమన్నా కవరింగా అన్నట్టు చూసింది దీప. బావను ఎలా తిట్టిస్తామే అన్నట్టు చూసింది అమూల్య. మరి నా కోడలికి నేనంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా? ఆమె ఇవ్వమ్మా తింటాను అన్నాడు. ఒక్క నిమిషం మామయ్య అంటూ బౌల్స్ తీసుకొచ్చి మొదట ఆనంద్కు వేసి ఇచ్చింది. తర్వాత ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్ వాళ్ళకి వేసి ఇచ్చింది. ఆఖరికి అభికి ఇస్తుండగా, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి తెప్పించావా? అందరి ఇష్టాలు బాగా గుర్తుపెట్టుకుంటావు ఆమె మెచ్చుకున్నాడు ఆనంద్. అమూల్య చిన్నగా నవ్వుతూ తీసుకో బావా అంది. నాకు వద్దు, జలుబు చేస్తుంది, అసలే రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది యాటిట్యూడ్గా అన్నాడు. ఏం కాదులే బావా, కొద్దిగా తిను అంది. వద్దు అన్నాడు. కొంచెం తిను బ్రతిమలాడుతున్నట్టుగా అంది. అమూల్య బ్రతిమలాడటంతో అహం పక్కన పెట్టి ఐస్ క్రీమ్ బౌల్ తీసుకోబోయాడు. వాడు వద్దు అంటుంటే బలవంతం ఎందుకమ్మా, ఈ ఫ్లేవర్ కూడా నాకు ఇష్టమే, ఇటివ్వు అంటూ గబుక్కున తీసుకొని లొట్టలు వేస్తూ తినసాగాడు ఆనంద్. అభి గుర్రుగా తండ్రి వైపు చూశాడు. ఆయన అభి వైపు చూడకుండా తింటూ, సూపర్ ఉందమ్మా, నువ్వు త్వరగా ప్రమోషన్ కొట్టేసి ఇలాంటి పార్టీలు బోలెడు ఇవ్వాలి. నీకు ఎంతకాలం జాబ్ చేయాలని ఉంటే అంతకాలం చెయ్యమ్మా, ఎవరి కోసం నీ ఆశలు కోరికలకు అడ్డు వేయకు అన్నాడు. అమూల్య మొహం వెలిగిపోతే అభి మొహం మాడిపోయింది. థ్యాంక్ యూ మామయ్య, సంతోషంగా అది. కొంపదీసి ఇది డాడీ ఇచ్చిన భరోసాతో రెచ్చిపోదుగా. నేనేమో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా, ఈ సంవత్సర కాలం ఎప్పుడు గడుస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దీనికి అదేమీ లేదు. ఆ మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. తండ్రి మీద కోపం వచ్చింది. దీనికి లేని ఆలోచన కలిగించాడు. ఏంట్రా అభి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంది రాధ. రేపు ఆఫీస్లో చేయాల్సిన వర్క్ గురించి ఆలోచిస్తున్నాను అంతే కదరా అన్నాడు ఆనంద్ అమాయకంగా మొహం పెట్టి. మిగతా వాళ్ళకి నవ్వు వచ్చింది కానీ ఆపుకున్నారు. తండ్రి వెటకారానికి మండిపోయింది. కానీ తమాయించుకుంటూ, అవును డాడీ, వర్క్ గురించి ఆలోచిస్తున్నా. రేపు నాకు ఆఫీస్లో పని ఉందిగా, సైట్కి వెళ్ళడం కుదరదు, దాని గురించే ఆలోచిస్తున్నా. పోనీ నా బదులు మీరు వెళ్ళండి అన్నాడు. నా మీదే సెటర్స్ వేస్తారా, ఇప్పుడు తెలుస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు అభి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియాకి వెళ్ళాలంటే నరకమే. అంత అధ్వానంగా ఉంటాయి రోడ్స్, ఒళ్ళంతా హోనం అవుతుంది. అక్కడ వరకు మేనేజర్స్ చూస్తున్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కావడంతో అప్పుడప్పుడు దగ్గర ఉండి చూసుకోకపోతే సరిగా పనిచేయరు, భయం ఉండదు. రేపు ఏదన్నా జరిగితే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ బాధ్యత అభికి అప్పచెప్పాడు ఆనంద్. సరే వెళ్తాను, నీ పని నువ్వు చూసుకో అంటూ అమి ఐస్ క్రీమ్ చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టమ్మా అన్నాడు. అభి షాక్తో తండ్రి వైపు చూశాడు. తనను బ్రతిమలాడతాడు అనుకున్నాడు. కానీ ఆయనే వెళ్తాను అనడంతో దిమ్మ తిరిగినట్టయింది. పిల్ల బచ్చా, నీ వేషం నా దగ్గర కాదురా, నేను కాళ్ళబేరానికి వస్తాను అనుకున్నావు కదా, నీకు అంత సీన్ లేదు అన్నట్టు చూశాడు. అభి మొహం ముడుచుకున్నాడు. అమూల్య ఐస్ క్రీమ్ వేస్తుంటే మొత్తం వెయ్యమ్మా, వేస్ట్ చేయడం ఎందుకు అన్నాడు. ఇప్పటికే ఎక్కువ తిన్నారు, జలుబు చేస్తుంది, వద్దు అమి వేయకు, ఫ్రిడ్జ్లో పెట్టు రాధ అంది.
నీ కొడుకులా నేనేమీ వీక్ కాదు, ఐస్ క్రీమ్ తినగానే జలుబు రావడానికి అన్నాడు ఆనంద్. ఈసారి నవ్వు ఆపుకోవడం ఎవరి వల్ల కాలేదు. పక్కున నవ్వేశారు అందరూ. అభి గుర్రుగా చూశాడు అందరి వైపు. రే పోయి పడుకో, మమ్మల్ని ఏం చూస్తావు? అసలే రేపు నీకు ఆఫీస్లో పని ఉందన్నావు. దీర్ఘం తీసింది రాధ. మీ మొహాల్లో కోతులు ఆడుతున్నాయని చూస్తున్నా వ్యంగ్యంగా అన్నాడు. కోతులకు కోతులే కనిపిస్తాయంట ఆనంద్ తింటూ అన్నాడు. ముసిముసిగా నవ్వారు. తండ్రిని కోపంగా చూస్తూ, నువ్వు ఏం మాట్లాడడం లేదేంటి దీపు? నువ్వు కూడా ఏదో ఒక సెటైర్ వేయి మంటగా అన్నాడు. దీప బుర్రగోక్కుంటూ సడన్గా అంటే కష్టం అంది. అందరూ నవ్వారు. అంటే వేద్దామనే నువ్వు వాళ్ళతో చేరిపోయావా? చెప్తా మీ అందరి పని. నాకు దొరకపోరు. రుసరుసలాడుతూ పైన ఉన్న తన గదిలోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతుంటే వెనక నుంచి పెద్దగా నవ్వులు వినిపించాయి. అవికి మండిపోయింది. పెద్దగా శబ్దం అయ్యేటట్టు అడుగులు వేస్తూ తన రూమ్కి వెళ్ళాడు. అందరూ నవ్వుకున్నారు. పాపం బావ ఐస్ క్రీమ్ తినలేదు. నేను ఇచ్చి వస్తాను బాధగా అంది అమూల్య. ఏం వద్దు, నువ్వు ఇలా చేస్తే వాడు మరింత రెచ్చిపోతాడు. నువ్వు కాస్త స్ట్రిక్ట్గా ఉండు, లేకపోతే నిన్ను ఆడిస్తాడు ఆనంద్ అన్నాడు. మావే చెప్పింది నిజమే, బావ మారాలంటే నేను కాస్త కఠినంగా ఉండాలి అనుకుంది అమూల్య. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్నారు అందరూ. గబగబా టిఫిన్ తిని, అమ్మ వెళ్తున్నా, నేను రావడానికి లేట్ అవుతుంది, నా కోసం చూడకు అంటూ హడావుడిగా వెళ్ళబోయాడు. అరే అమ్మి వాళ్ళు ఇంకా టిఫిన్ తినడం అవ్వలేదు, వెళ్ళిపోతున్నావే అంది రాధ. వెళ్ళక వాళ్ళకి తినిపించాలా ఏంటి వెటకారంగా అన్నాడు. అది కాదురా, వాళ్ళని ఆఫీస్లో డ్రాప్ చేయాలి కదా అంది. వాళ్ళని నేనెందుకు చేస్తాను అన్నాడు. అదేంట్రా, ఎప్పుడు నువ్వే కదా తీసుకువెళ్ళేది అంది. అది అప్పుడు, ఇప్పుడు నాకు కుదరదు, ఆఫీస్లో పని ఉందని నీకు తెలుసుగా గీరగా అంటూ నీ కారులో డ్రైవర్ని ఇచ్చి పంపించు. తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అమూల్య వైపు ఓరగా చూస్తూ వెళ్ళిపోయాడు. వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు అంది. నీ కొడుకు తిక్క ఉంది కదా, రాత్రి ఎఫెక్ట్ అంటూ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆనంద్. పర్వాలేదు మామయ్య, మేము క్యాబ్లో వెళ్తాం అంది అమూల్య. క్యాబ్ ఎందుకు, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. మీకెందుకు మామయ్య శ్రమ అంది. డ్రైవర్ ఉన్నాడు, నాకేమీ శ్రమ లేదు, మన ఆఫీస్ రూటేగా, కాకపోతే మీ ఏరియా కాస్త దూరం అంతే అన్నాడు. వాళ్ళ టిఫిన్ ఫినిష్ కావడంతో రాధ ఇచ్చిన బాక్సులు తీసుకొని ఆనందంతో బయలుదేరారు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి పార్టీకి రెడీ అవుతున్నారు. ఎన్నడూ లేనిది అమూల్య వార్డ్రోబ్ దగ్గర అంతసేపు చూస్తుంటే ఏంటే ఆలోచిస్తున్నావు అంది. ఏం వేసుకోవాలా అని చూస్తున్నా అంది. ఏంటి డిన్నర్కే ఏదో ఒకటి వేసుకో, వచ్చేది ప్రణయ్ రాకేషే కదా, నువ్వేం వేసుకున్నా అందంగానే ఉంటావు, త్వరగా రెడీ అవ్వు అంది దీప. ఆమె అప్పటికే రెడీ అయిపోయింది. మరో 10 నిమిషాలు తన డ్రెస్సులు చూసి లాస్ట్కి చీర తీసుకుంది. ఏంటి చీర కట్టుకుంటావా అంది. ఎందుకే డ్రెస్ వేసుకో, నువ్వు క్యారీ చేయలేమంది. ఏం కాదులే అంటూ గబగబా చీర కట్టుకొని రెడీ అయింది. వావ్ ఎంత అందంగా ఉన్నావే అంది. పింక్ కలర్ చీరలో మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకొని, చెవులకు మ్యాచింగ్ స్టడ్స్ పెట్టుకొని, ఒక చేతికి బంగారు గాజు మరో చేతికి వాచి పెట్టుకొని, పొడవైన జడలో అల్లుకొని గులాబీ పువ్వు పెట్టుకుంది. సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. అలాగే చూస్తున్న దీపతో చూసింది చాలు పద అంది. నిన్ను చూసి రెస్టారెంట్లో అందరూ పడిపోతారు అంది దీప. అమూల్య నవ్వుతూ నువ్వు లేపుదు కానీ పద అంది. ఇద్దరు వెళ్ళేసరికి ప్రణయ్ రాకేష్ వచ్చి ఉన్నారు. దీప అన్నట్టు అమూల్యను చూస్తూనే అక్కడ ఉన్న అందరి కళ్ళు అప్పగించి మరీ చూడసాగారు. ప్రణయ్ రాకేష్ కూడా అమూల్యను రెప్పవేయకుండా చూస్తూ వావ్ సూపర్గా ఉన్నావు అమూల్య, నిన్ను చీరలో చూడడం ఇదే మొదటిసారి, చాలా బాగున్నావు అన్నారు. థ్యాంక్ యూ అంది. దీప నువ్వు కూడా శారీ కట్టుకోవాల్సింది ప్రణయ్ అన్నాడు. నా వల్ల కాదు బాబు, నాకు ఇదే కంఫర్ట్గా ఉంటుంది తను వేసుకున్న జీన్స్ టాపు చూపిస్తూ అంది. ట్రై చేయి ఒకసారి, పెళ్ళైతే శారీస్ కట్టుకోవాలిగా అన్నాడు. ఎప్పుడన్నా ఓకే, రోజు నా వల్ల కాదు అంది. సరేలే నీ ఇష్టం, అప్పుడప్పుడన్నా కట్టుకో, నువ్వు ఆడపిల్లవని మాకు గుర్తు ఉంటుంది అన్నాడు ప్రణయ్. ఇప్పుడు ఆడపిల్లలా లేనా ఏంటి దబాయింపుగా అంది. ఉన్నావులే, చక్కగా అమూల్యలా చీర కట్టుకుంటే ఎంత బాగుంటుంది అన్నాడు. సరే ఏడోకు, ట్రై చేస్తా అంది దీప. అందరూ నవ్వారు. అమూల్య నిజంగా శారీలో చాలా బాగున్నావు, మీ బావ చూశాడంటే మతి పోగొట్టుకుంటాడు అన్నాడు ప్రణయ్. అమూల్య చిన్నగా నవ్వింది. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అబ్బా ఆర్డర్ ఇవ్వండి, ఆకలిగా ఉంది అంది దీప. కాసేపు ఆగు దీపు అంది అమూల్య. ఎందుకు, ఇంకొకరు రావాలి అంది అమూల్య. అందరం ఉన్నాగా ఇంకెవరు రావాలి ఆశ్చర్యంగా అంది దీప. స్పెషల్ గెస్ట్ నవ్వుతూ అంది అమూల్య. స్పెషల్ గెస్టా, నాకు తెలియకుండా ఎవరిని పిలిచావు అంది.
నీకు తెలుసు అంది. ఎవరబ్బా అంటూ క్యాజువల్గా చూసిందల్లా అభి వస్తున్నాడే ఆశ్చర్యంగా అంది. చెప్పానుగా స్పెషల్ గెస్ట్ అని అంటూ తాను తిరిగి చూసింది. బిస్కెట్ కలర్ ప్యాంటు మీద మెరూన్ కలర్ షర్ట్ టక్ చేసి కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని ఒక జేబులో చెయ్యి పెట్టుకొని అందంగా రాజసంగా నడుస్తూ వస్తున్నాడు. తాను నిన్న కొనిచ్చిన డ్రెస్సే బాగుంటుంది అనుకుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా అందంగా ఉంటుంది అనుకోలేదు. అతను నడుస్తుంటే అతని క్రాఫ్ గాలికి అలలుగా కదులుతూ అందంగా ఉంది. అమూల్య పెదలపై సంతోషంతో కూడిన చిరునవ్వు ఆహ్లాదకరంగా మెరిసింది. ఓసే అభి వస్తాడని నీకు తెలుసా? అందుకే చీర కట్టావా అడిగింది దీప. నవ్వే సమాధానంగా ఇచ్చింది అమూల్య. ఈ మధ్య అన్నీ దాస్తున్నావు. రాత్రి అభికి వచ్చిన కోపానికి రాడు అనుకున్నాను. నువ్వు ఫోన్ చేసి బ్రతిమలాడి రమ్మన్నావా అంది దీప. నేనెందుకు బ్రతిమలాడతాను? రెస్టారెంట్ అడ్రస్ పంపించా అంతే. భుజాలు ఎగరేసింది. ప్రణయ్ వాళ్ళు వస్తారని తెలిసి రాకుండా ఎందుకు ఉంటాడు? తను ఎక్కడ ప్రణయ్తో మరింత క్లోజ్ అవుతానని భయం. తనను ఫోన్ చేసి అడ్రస్ అడగడానికి ఈగో అడ్డు వస్తుందని తెలిసే తాను లంచ్ అవర్లో అడ్రస్ సెండ్ చేసింది. తప్పకుండా వస్తాడు. అందుకే బావకి ఇష్టమైన చీర కట్టుకుంది. అది బావ తన పుట్టినరోజుకు ప్రజెంట్ చేసిందే. తన అంచనా తప్పు కాలేదు. అభి రావడంతో అందరూ హాయ్ అంటూ పలకరించారు. అభి కూడా పలకరించాడు. నువ్వు వస్తావనుకోలేదు. గబుక్కున నోరు జారే అంది దీప. ఏం వచ్చినందుకు బాధగా ఉందా? కూరగా చూస్తూ అన్నాడు. అదేమీ కాదు, రానన్నావు కదా అని తడబాటుగా అంది దీప. అమూల్య దీప వైపు చూస్తూ తల కొట్టుకొని కూర్చోబావా అంది తన పక్క సీటు చూపిస్తూ. దీప సారీ అన్నట్టు చూసింది. అభి కూర్చుంటూ అమూల్య వైపు చూశాడు. అతని కళ్ళల్లో మెరుపు మెరిసింది. గులాబీ రంగు చీరలో మెడలో అందంగా ఉన్న నెక్లెస్, జడలో గులాబీ పువ్వు సింపుల్ అలంకరణతో గులాబీ బాలలా ఉండి అందంగా మతిపోగొడుతుంది. రెప్ప వేయకుండా ఆమెనే చూస్తుండిపోయాడు. అతని చూపులకు అమూల్య సోగకళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. అభి చూడాలనే కదా ఇది కట్టుకుంది. ఇప్పుడు సిగ్గుపడుతుందే. దీప నవ్వుకుంది. అభి పరిసరాలు మర్చిపోయి అలాగే చూస్తున్నాడు. అతని చూపుల బాణాలు ఆగేటట్లు లేవని అభి అది ఎక్కడికి పోదు కానీ ఆర్డర్ ఇద్దామా? నాకు ఆకలిగా ఉంది నవ్వుతూ అంది. నీకు అంత ఆకలిగా ఉంటే నువ్వు ఆర్డర్ ఇచ్చుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు అభి అమూల్య మీద నుంచి చూపు తిప్పకుండా. అందరూ నవ్వారు. అయినా అభి పట్టించుకోలేదు. అలాగే అమూల్యను మైమరపుగా చూస్తున్నాడు. మేము వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాము. యూ క్యారీ ఆన్ అభి నవ్వుతూ అన్నాడు రాకేష్. అమూల్య సిగ్గుపడుతూ అదేమీ లేదు రాకేష్, మీరు కూర్చోండి అంటూ. బావా అందరి ముందు ఏంటిది? చిరుకోపంగా అంది. నేను నిన్ను చూస్తే వీళ్ళకేంటి ఇబ్బంది అంట? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా అన్నాడు అభి. ఏం మాట్లాడుతున్నావు? మతిపోయిందా? కోపంగా అంది అమూల్య. నిన్ను ఇలా చూసి మతిపోయిందే మరదలా చిలిపిగా అన్నాడు. బావా ప్లీజ్ డీసెంట్గా బిహేవ్ చేయి కోపంగా అంది అమూల్య. ఇప్పుడు నేను అంత ఇండీసెంట్గా ఏం బిహేవ్ చేశాను? నిన్ను ఏమైనా ముద్దు పెట్టుకున్నానా, కౌగిలించుకున్నానా? కన్ను కొడుతూ అన్నాడు. అందరూ నవ్వారు. అమూల్య మొహం ఎర్రగా కందిపోయింది. కావాలని చేస్తున్నాడని అర్థమై బావా ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను సీరియస్గా అంది అమూల్య. సరేలే, నువ్వు వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్ నా మీద పడి ఏడుస్తారు ఓరగా ప్రణయం చూస్తూ అన్నాడు అభి. ప్రణయ్ అతని చూపులను గమనించలేదు. ఆర్డర్ ఇవ్వడానికి బేరన్ని పిలుస్తున్నాడు. ఏం మాటలు బావా అన్నట్టు కోపంగా చూసింది అమూల్య. అభి అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో బేరర్ రావడంతో ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. మెనూ కార్డు అభికి ఇచ్చింది. పార్టీకి పిలిచింది నువ్వే కదా, నువ్వే ఇవ్వు అన్నాడు అభి. నీకు ఇష్టమైనవి ఇవ్వు బావా అంది. ఏం నాకు ఇష్టమైనవి ఏంటో నీకు తెలీదా? మర్చిపోయావా? పైకి నవ్వుతూ అన్నా కళ్ళల్లో కోపం తెలుస్తుంది. నాకెందుకు గుర్తులేదు బావా, ఈ మధ్య నీ ఇష్టాలు ఏమన్నా మారాయో ఏమో అని అన్నాను చురక వేసింది అమూల్య. మాటి మాటికి నేను నా ఇష్టాలు అభిప్రాయాలు మార్చుకోను అందరిలా ద్వంద్వార్థంగా అన్నాడు. అమూల్యకు అర్థమైంది తననే అంటున్నాడని. ఏమంటే ఏం గొడవ అని అభికి ఇష్టమైనవి తమ ఇద్దరికి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ రావడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అభి మాత్రం మాట్లాడకుండా తినసాగాడు. అదేంటి మేమందరం ఇంతగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడడం లేదు ఏంటి అభిని అడిగాడు రాకేష్. మీరు మాట్లాడుతున్నారుగా వింటున్నాను అన్నాడు అభి. మాకు ఛాన్స్ దొరికితే ఇంతే, ఇలా లొడలొడా వాగేస్తుంటాను, బోరు కొడుతుందా అన్నాడు రాజేష్. అలాంటిదేమీ లేదు అన్నాడు. మనందరం సరదాగా ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా అడిగాడు రాకేష్. ప్రస్తుతానికి నేను చాలా బిజీగా ఉన్నాను, ఈసారి ఎప్పుడైనా వెళ్దాం. ఏ కారణం ఉన్నాడో అభి అన్నాడు. రాకేష్ అవి ఇవి మాట్లాడుతున్నాడు. అతను వేసే జోక్స్కి అందరూ తెగ నవ్వారు. అభి కూడా నవ్వాడు. రాకేష్లో ఇంత హ్యూమర్ ఉందని ఎవరూ అనుకోలేదు. అభి మామూలు అవడంతో అమ్మయ్య అనుకుంది అమూల్య.
రాకేష్ నీకు లవర్ ఉందా? ఉన్నట్టుండి అభి అడిగాడు. ఎంత ట్రై చేసినా ఎవరు పడటం లేదు అభి నవ్వుతూ అన్నాడు రాకేష్. అంతేలే రాకేష్, అమ్మాయిల్ని పడేసే టాలెంట్ అందరికీ వస్తుందా? ఓరగా ప్రణయ్ని చూస్తూ అన్నాడు. ఇదేమీ గమనించని ప్రణయ్ తల వంచుకొని తింటున్నాడు. ప్రణయ్ని అనకుండా ఎందుకు ఉంటావు? నువ్వు వచ్చిందే అందుకు కదా అనుకుంది అమూల్య. నా వైపు చూస్తావే, తిను, పోనీ నేను తినిపించనా? నవ్వుతూ అన్నాడు అభి. మేమేమీ అనుకోము, రాకేష్ నవ్వుతూ అన్నాడు. అభి ప్రేమగా తినిపిస్తానంటున్నాడు, తిను. దీప కూడా నవ్వుతూ ఉంది. అమూల్య సిగ్గుపడుతూ నువ్వు నోర్మై దీపను కసిరింది. అవును ప్రణయ్, నువ్వేమీ మాట్లాడడం లేదే? అభి అడిగాడు. అదేమీ లేదు, తినే కార్యక్రమం బిజీగా ఉన్నానులే నవ్వాడు ప్రణయ్. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ. ప్రణయ్ మధ్య మధ్యలో దీప వైపు దృష్టి సారించాడు. దీప చాలా బుద్ధిమంతురాల్లా అతని వైపు చూడకుండా తింటుంది. అభి కంట్లో పడితే అయిపోతానే అనుకుంటూ అతని వైపు అస్సలు చూడలేదు. అలా 2-3 సార్లు ప్రణయ్ చూడటం గమనించిన అభికి ఒళ్ళు మండిపోయింది. 4 పీకుదాం అనుకున్నాడు, కానీ అందరి ముందు బాగుండదని అతి ప్రయత్నం మీద కోపం అంచుకున్నాడు. అమూల్య పక్కనే దీపం ఉంది, కానీ అమూల్యని చూస్తున్నాడు అనుకొని పొరపాటు పడ్డాడు అభి. అందులో ఆ రోజు అమూల్య శారీ కట్టుకొని మరింత అందంగా ఉండటంతో సహజంగానే అందరి దృష్టి ఆమె మీద ఉంది. అమూల్య అందం పట్ల ప్రణయ్ కళలో ప్రశంస కూడా చూశాడు. అసలే అభికి ప్రణయ్ మీద అనుమానంగా ఉంది. అమూల్య మీద అతనికి ఉన్న అభిమానం మాటల్లోనూ చేతల్లోనూ కనిపిస్తుంది. అది స్నేహభావం తప్ప మరే ఉద్దేశం లేదని అభికి తెలియదు. నాకు తెలుసురా, నీ కళ్ళన్నీ ఆమె మీదే ఉంటాయని అనుకుంటూ ఆమె వైపు చూశాడు. అమూల్య తల వంచుకొని తింటుంది. అప్పటికి కానీ అతని మనసు శాంతించలేదు. పొరపాటును గ్రహపాటును అమూల్య కూడా ప్రణయ్ వైపు చూసి ఉంటే ఏం జరిగేదో కూడా ఊహకు అందేది కాదు. అందరి డిన్నర్ పూర్తయింది. లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటూ, మీ ఇద్దరు ఇలాగే ప్రతి నెల మాకు డిన్నర్ ఇప్పించండి, మీరు కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవుతాయి, రాకేష్ దీవిస్తున్నట్టు అన్నాడు. అయితే ప్రతి నెల నేను ఇప్పిస్తా, గబుక్కున అన్నాడు అభి. అతని ఆతృతకు అందరూ నవ్వేశారు. అభి కాస్త సిగ్గుపడ్డాడు. ఇంకా ఏమైనా కావాలా అడిగింది అమూల్య. ఇప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది, ఏమీ వద్దు, మరోసారి ఇంతకు రెట్టింపు ఇద్దువు గాని నవ్వుతూ అన్నాడు రాకేష్. అమూల్య బిల్ పే చేస్తుంటే ఆగు అమ్మి, నేను ఇస్తాను అన్నాడు అభి జేబులోంచి కార్డు తీస్తూ. బావా, నేను కదా పార్టీ ఇచ్చేది, నన్ను ఇవ్వనివ్వు అంటూ అమూల్య బిల్ పే చేసింది. ముగ్గురం మగాళ్ళం ఉండి నీతో కట్టిస్తున్నాం ప్రణయ్ అన్నాడు. రే, అమూల్య వాళ్ళు మొదటి శాలరీ వచ్చిందని పార్టీ ఇచ్చారు, అందుకే వాళ్ళు బిల్లు కట్టారు, నువ్వు ఫీల్ అవ్వకు. అంతగా నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నెక్స్ట్ వీక్ మన గ్యాంగ్ను తీసుకువస్తాను, సిట్టింగ్ వేద్దాం లేరా నవ్వుతూ అన్నాడు రాకేష్. బాబోయ్, మన గ్యాంగ్ వస్తే నా శాలరీ ఆ నైట్కి అయిపోతుంది, వద్దు బాబు అన్నాడు ప్రణయ్ కంగారుగా. అంత పీనాసోడివి ఏంట్రా, శాలరీ లేకపోతేనే మీ బాబు దగ్గర బాగానే మూలుగుతుందిగా అన్నాడు రాకేష్. ఆయన దగ్గర ఉంటే అది నాదే అవ్వదు కదా, నా శాలరీతో నా ఖర్చులు నా అవసరాలు నేను తీర్చుకుంటాను, వాళ్ళు నా మనీ అడగరు, అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గర ఎలా తీసుకుంటాను అన్నాడు ప్రణయ్. సర్లేరా, అందరం కలిసి చేసుకునే పార్టీనే చేసుకుందాంలే, ఏడాకు అన్నాడు రాకేష్. పార్టీలో అవి బంద్, కావాలంటే బిర్యానీ తెచ్చుకొని తిందాం, సిట్టింగ్లు అవి వద్దు దీప వైపు చూస్తూ అన్నాడు. దీప నవ్వుకుంది. అబ్బో, మారిపోయామన్నమాట, సరే బాబు అలాగే చేద్దాం మాట్లాడుకుంటూ పార్కింగ్ ప్లేస్కి వచ్చారు. ప్రణయ్, నువ్వు వెళ్ళరా, నాకు కాస్త పని ఉంది, నేను చూసుకొని వస్తాను, మొదట ప్లాన్ వేసుకున్నట్టే అన్నాడు రాకేష్. దీపతో బైక్ మీద అలా షికార్లు కొట్టాలని రాకేష్తో ముందే చెప్పాడు క్యాబ్లో వెళ్ళిపోమని. ఎలాగో అభి వస్తాడు, అమూల్యని తీసుకువెళ్తాడు, తాను దీప బైక్ని ఎక్కించుకొని అలా సరదాగా తిరగొచ్చని అనుకున్నాడు. ఇంత నైట్ ఏం పని రాకేష్? అభి అడిగాడు. ఈ పక్కనే మా కజిన్ వాళ్ళు ఇల్లు ఉంది, ఎన్నాళ్ళ నుంచో రమ్మని అడుగుతున్నారు, ఒకసారి కనిపించి వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు రాకేష్. నైట్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదా అన్నాడు అభి. వాళ్ళు ఉండేదే ఇప్పుడు అభి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు రాకేష్. సరే రండి, కారు డోర్ తీస్తూ అన్నాడు అభి. నువ్వు ఆమె వెళ్ళండి అభి, నేను ప్రణయ్తో వస్తాలే అతను సైగ చేయడంతో అంది దీప. ఇదేంటి దీపు, మేము వెళ్ళేది ఇంటికి అయినప్పుడు నువ్వు ప్రణయ్తో వెళ్ళడం ఏంటి, అది బైక్ పైన ఈ రాత్రి టైంలో, వద్దు రా అన్నాడు అభి. ఏం కాదులే అభి, ప్రణయే కదా, మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి, మధ్యలో నేను ఎందుకు అంది దీప. కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి దీప, ఎప్పుడు నువ్వు మాతోనేగా ఉండేది అన్నాడు అభి. అందుకే అభి, జస్ట్ చేంజ్ కోసం నేను ప్రణయ్తో వస్తాను, మీరు వెళ్ళండి, మీకు ఫ్రీగా ఉంటుంది, ఎంజాయ్ అంది కన్ను గీటుతూ. వద్దు దీప, రోజులు అసలే బాగాలే, వచ్చి కారెక్కు సీరియస్గా అన్నాడు అభి. వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళాలని ఆశపడుతున్నారని అర్థమైంది అమూల్యకి.
పోనీలే బావా, ప్రణయే కదా, సేఫ్గానే తీసుకొస్తాడులే, మనం వెళ్దాంరా అంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీపను వదిలేసి వెళ్ళడం ఏంటి? బుద్ధుందా నీకు? కోపంగా అన్నాడు. మన వెనకే వస్తారు కదా బావా, ఎందుకు ఇంత కోపడుతున్నావు అంది అమూల్య. వెనకే వచ్చినా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నోరు మూసుకొని ఎక్కండి కోపంగా అంటూ. సారీ, ఏమీ అనుకోకు ప్రణయ్, బైక్ కన్నా కార్ అయితే సేఫ్ కదా, మీరు వెనక ఫాలో అవుతున్నా ఏమవుతుందోనని నాకు టెన్షన్గా ఉంటుంది అన్నాడు అభి. అతనితో దీపను పంపించడం అసలు ఇష్టం లేదు అభికి. దీపపై అతనికి ఉన్న అభిమానానికి ముగ్ధుడవుతూ, ఇట్స్ ఓకే అభి, నువ్వు అన్నది కరెక్టే, బైక్ కంటే కారే సేఫ్, వెళ్ళండి బాయ్ అంటూ తన బైక్ స్టార్ట్ చేశాడు. దీప నీరసంగా కారులో కూర్చుంది. ప్రణయ్తో కాసేపు షికార్లు కొట్టొచ్చు అనుకుంటే ఇలా అయింది. సారీ దీపు, మెల్లగా అంది అమూల్య. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? అభికి తెలియదు కదా. పోనీలే, మరోసారి ప్లాన్ చేసుకుంటాము, నా సేఫ్టీ గురించే కదా ఆలోచించింది అంది దీప. దీప సేఫ్టీ కన్నా ప్రణయ్ మీద ఇష్టం లేకే పంపించలేదని అర్థమైంది అమూల్యకి. కారు డ్రైవ్ చేస్తూ, బుద్ధుందా మీకు? ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం నైట్ అతను బైక్ మీద వస్తానంటావే, దానికి నువ్వు వంత పాడడం ఏంటి? రోజులు అసలే బాగాలేవు. ప్రణయ్ ఎంత మంచివాడైనా నువ్వు అలా అతని బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు దీపు. నేను రాకపోతే ఇద్దరు అతని బైక్ మీద వెళ్ళేవాళ్లే కదూ. కోపంతో ఇద్దరిని దులిపేశాడు అభి. ఈ భయంతోనే బావ వచ్చినట్టున్నాడు. నవ్వు కోపం రెండూ వచ్చాయి అమూల్యకి. ఇంతటితో ఈ భాగం సమాప్తం. ప్రణయ్ బైక్ మీద వెళ్తానంటేనే ఒప్పుకొని అభి వాళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకుంటాడా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్లో మీ వంతుగా నాకు సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.